గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మర్చిపోయాను, పొద్దున్నే అట్లా పాటలు పెట్టుకొని టెంట్లోనే అన్నీ సర్దుకుంటే భలే ఉంటుంది. యాక్చువల్గా ఎప్పుడు హెడ్సెట్ పెట్టుకుంటాను. నాకు ఏదో లైక్ అన్నమయ్య సాంగ్స్ ఎట్లుంటాయంటే ఒక మంచి లైక్ ఏదైనా మంచి అడవిలో పోయినప్పుడు అప్పుడప్పుడు పెట్టుకుంటాను. లేదా ఎప్పుడైనా లైక్ ఇట్లా స్మూత్గా ఉండాలి అనుకున్నప్పుడు రాత్రి పడుకున్నప్పుడు అవే పెట్టుకున్నాయి. ఇంకా సో యా, జర్మనీలో వైల్డ్ కంప్ అనేది చాలా ప్రొహిబిటెడ్, అసలు వేయకూడదు. బట్ ఎవరు వేయకూడదు అని అంటే ఎవరు వేయకూడదు, నేను కూడా వేయకూడదు. కానీ నాకు నైట్ అయిపోయి అంటే ఇట్లా వేసుకోవచ్చు, ఒకవేళ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా నైట్ వేసుకొని పొద్దున్నే వెళ్ళిపోతారు చూసినా, అలాంటి వాళ్ళకి ఏమన్నారంట పోలీసు వాళ్ళు. స్టిల్ అది వేయకూడదు, బట్ అట్లాంటి వాళ్ళని ఏమన్నారంట. సో ఏంటంటే నేను వెళ్ళడానికి నా క్యాంపింగ్ సైట్ అయితే దగ్గర 30 కిలోమీటర్లు ఉండే నిన్న. సో అది కుదరలేదు. హోటల్ వెళ్దామంటే అప్పటికప్పుడు 12,000 13,000 చూపెడుతుంది. సో 12,000 13,000 పెట్టి నేను హోటల్లోనే ఉండాలి. బట్ స్టిల్ అది లైక్ మీకు తెలుసు కదా, అంత పెడితే పోతాం మనము. నేను బిర్యానీకే 2,000 అయింది. సో ఇంకోసారి ఇండియన్ రెస్టారెంట్ పోయి మటానికి పోవద్దు. ఏదో వెహికల్ పోతుంది, సో అందుకే కొంచెం భయమైంది. అండ్ ఇక్కడ నుండి మునీచ్ అనే ప్లేస్ ఉంటుంది. మునీచ్ అని చెప్పేసి జర్మనీలో ఒక మంచి పెద్ద సిటీ అన్నట్టు అది. సో అక్కడికి వెళ్తున్నాను. 92 కిలోమీటర్లు ఉంది. మేబీ వాళ్ళు రీచ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే నేను 72-73 మాత్రమే దొక్కుతున్నాను. ఇవాళ కూడా అంతే దొక్కి రేపు అక్కడ రీచ్ అయితే మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక ఫ్యామిలీ. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా అన్నీ లైక్ ఒకరోజు రెస్ట్ తీసుకొని మొత్తం అంతా చూసుకొని బయలుదేరుతా. బాయ్, గుడ్ నైట్. పదండి, సో వెళ్దాం పదండి. సో వాట్ వీఆర్ డూయింగ్ అని అంటే, ఫస్ట్ ఇవన్నిటిని ఎండబెట్టాలి. సైకిల్ మీద కవర్ ఎండబెట్టిన, ఇక్కడ టెంట్ ఎండబెట్టిన. అండ్ ఆ గడ్డిలో మనం వంట వేసుకోలేము, బిస్కెట్ అవుతుంది మంట మండిందంటే. సో అందుకనే ఇక ఈడ వంట వండుకుందామని చెప్పిన. నిన్న మనం మిల్క్ తీసుకున్నాం, బయో అంట ఏందో, ఈ మంచి మిల్క్ అని అంటే తీసుకున్నా. ముసలే ఉంది, మా ప్రోటీన్ ఉంటుంది మంచిది. ఇది ఇచ్చి పడేసినామంటే తినవచ్చు. ఇక ఇది కూడా అంతలో ఎండుతుంది. ఇదంతా ఎవరు వెళ్ళారు, వాళ్ళని వెళ్తే టక్కున తీసేయచ్చు. అప్పటివరకు అయితే వండుకుందామని ఇటు సెట్టింగ్ వేస్తాను. ఆకలి అవుతుంది. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు. టేస్టీ.
మాత్రం ప్రోటీన్ ఉంటే చాలు. నాకు ఏదైనా సొల్యూషన్ ఇవ్వండి. ఇంత పొద్దుగాల 6 గంటలకు లేచినా, 7 గంటలకు లేచినా, 8 గంటలకు లేచినా, ఎన్ని గంటలకు లేచినా ఈ టెంట్ ఎండే వరకు 9:30, 10 అవుతుంది. అది ఎండతలేదు. ఒక్కొక్కసారి ఎండ రాకుండా ఇంకా లేట్ అవుతుంది. ఎట్లా చేయాలో అర్థమవుతలేదు. ఇవేమో నేను మస్తుగా ఇక మధ్యాహ్నం కూడా తినట్లేదు, రాత్రి తినాలి, నిన్నటి బిర్యానీ పైసలు సేవ్ చేయాలని చెప్పేసి కున్నేడంత పాలల్లో కున్నేడంత నీది అడ్డాడంత వేసిన ముస్లి. ఇవి కొడతలేవు, ఆ టెంట్ ఎండుతలేదు. గ్యాస్ సిలిండర్ కూడా అయిపోయింది. యాక్చువల్గా ఇవి ఏంటి అంటే మనకు ఇండియాలో అయితే 180, 200 రూపాయలు, 250 రూపాయలకు దొరుకుతాయి. మహా అంటే ఇందులో ఐ థింక్ ఇది 380 ml 220 grams. అన్నీ మ్యాక్సిమం ఇంతే ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. 220 grams ఆఫ్ బ్యూటేన్ అనేది ఉంటుంది దీంట్లో. ఈ 220 grams ఆఫ్ బ్యూటేన్ ఏం చేస్తుంది అంటే మనకి నాలాంటోడికి ఈజీగా ఒక 10 రోజులు వస్తాయి. నిమ్మలంగా కొంచెం కాఫీ పెట్టుకోవడము, చాయ్ పెట్టుకోవడము, ఇట్లాంటి పాలు వేడి చేసుకోవడము, కొన్నిసార్లు కూరగాయలు వండుకోవడము. బాగా కాదు, అన్నము కూర మొత్తం మటన్ చికెన్ ఉడికిస్తామంటే టక్కునే లేచిపోద్ది. ఒక చిన్నగా స్టీర్ ఫ్రై కోసం అన్నట్టు ఇది చేయాలి. ఆల్రెడీ సగం ఉంది లేండి ఇది. సో దీన్ని నేను వాడుతున్నా. ఇంకంతే 180, 200 రూపాయలు ఉంటుంది. సో ఇవి అయిపోతూ ఉంటే ఏం చేయాలి అని అంటే, ఇవి అయిపోతే వీటిని పడేయడమే తప్ప రీఫిల్ ఆప్షన్ అయితే ఉండదు. సో కాబట్టి నేనేం చేస్తాను అంటే, నేను ఒక 3 క్యారీ చేస్తే నాకు దగ్గర నెల బాగా అట్లా వస్తాయి. నెల వస్తాయి, ఒక్కొక్కటి 10 రోజులు వచ్చిన రోజు వండుకుంటే. సో ఈ విధంగా ఉంటుంది ఇది. సో ఇది కొంచెం డేంజరస్. ఎప్పుడైనా దీన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో టెంట్కు దగ్గరలో మాత్రం అస్సలు మంట పెట్టుకొని అంటియద్దు. ఎందుకంటే సడన్గా గ్యాస్ లీక్ అవుతుంది. అట్లా చైనాలో ఒకసారి నా మొహం అంతా టెంట్ కూడా కాలిపోయింది, మీకు చెప్పాను. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎంత వీలైతే అంత దూరంలో చేసుకోవాలి వంట. అండ్ ఇంకొకటి, గడ్డిలో అస్సలే పెట్టకూడదు. వైల్డ్లో ఉన్నప్పుడు, గడ్డి ఉన్నప్పుడు అట్లాంటి అస్సలు పెట్టకూడదు. ఇట్లా మంచిగా నీట్గా మట్టి ఉన్నప్పుడు, కింద బండి ఉన్నప్పుడు అలాంటి టైంలో పెట్టుకోవాలి. అండ్ గ్యాస్ కూడా ఇట్లా అని అంటుకుంటప్పుడు టక్కున అంటుకుంటుంది, ముఖమంతా కాలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చూసుకోండి. కంపల్సరీ గ్యాస్ అంటపెట్టే ప్రతి ఒక్కరికి ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ చేతి మీద ఉన్న వెంట్రుకలు అయితే కంపల్సరీ కాలిపోతాయి. సో ఈ బ్యూటేన్ గ్యాస్ అయిపోయిన కొద్దీ కొత్తది నేను తీసుకుంటా, అందుకే ఎక్స్ట్రా క్యారీ చేస్తా ఒక 2-3. అది ముచ్చట. యా మొదలైంది ఇవాళ మన జర్నీ. ఎట్లుంటుందో చూడాలి. ఇక నిన్న ఎట్లా నడుచుకుంటూ వచ్చినాం, ఎక్కడ వండుకున్నాం, ఎప్పుడు లేచినాం, ఎడిపోతాను, అంతే సింపుల్. మునీష్ వెళ్ళాలి ఇప్పుడు మనం, చూద్దాం ఇక్కడ వరకు రీచ్ అవుతాం. 20 కిలోమీటర్ల నుండి వితౌట్ వాటర్ దొక్కుతానా, ఏదైనా వాటర్ దొరకవా అని చూస్తాను. ఇక వాటర్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అటు ఇటు పెట్టి ఒక చిన్న అడవి అయితే వస్తుంది. అటో ఇటో అది కవర్, అటో ఒక సైడ్ అయితే కవర్ అవుతుంది నాకు. బట్ అంత ఇంత చిన్న అడవి, కొంచెం చల్లగా ఉండేటట్టు చూస్తాను వాతావరణం. మొత్తం ఈ పైన చెట్లే ఉన్నాయి. మనకు వైల్డ్ ఎనిమల్స్ ఏం లేకపోవడం వల్ల పెద్ద భయం ఏం లేదు. స్టిల్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. వాటర్ అక్కడ బాగా టాయిలెట్స్లో వెళ్ళి 2 వాటర్ బాటిల్ పట్టుకొని
నింపుకొని వచ్చిన ఒక 3-4 అవర్స్ అయినా అవి బుక్క 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 చుక్క చుక్క నీటి బొక్కటు రేపటికే దాచిపెట్టు. ఏమంటారు? భలే ఉంది చూడ్డానికి. ఇది లెఫ్ట్ సైడ్ పెద్ద రోడ్డు ఉందిలేండి, టెన్షనే లేదు. వెహికల్ సౌండ్ ఏమవుతుందా? సో హాయ్ గైస్, ఒక మంచి సిటీకి వచ్చిన, చూస్తా అంటే మస్తు అనిపించింది. ఒకసారి డ్రోన్ షాట్స్ చూద్దాం పదండి ఎట్లుంటుంది. గాయస్ ఇది వచ్చేసి మన సిటీ సెంటర్. ఆ డోమ్ చూడండి ఎంత బాగుందో అసలుకి, చూడడానికి చాలా అమేజింగ్ అనిపిస్తుంది డోమ్. ఇది బస్ స్టాప్, ఇది బస్సు స్టాప్. బస్ ఇక్కడ స్టాప్ చేయనట్టు. అమ్మా అక్కడ చూడండి, అది సో నైస్ కదా, వస్తుంది. జింక పోయింది, కొంచెంలో మిస్ అయింది. దొరుకుంటే నా వీడియో తీసుకోండి, మస్తు భయపడతాయి అవి. ఇక్కడ ఏదో తోట ఉంది, యాపిల్ తోట, దాంట్లోకి వచ్చినట్టున్నాయి. షిట్. సో ఫస్ట్ టైం ఒక మ్యాప్ అయితే ఆగం చేసింది. నేను ఇటు దాకా వచ్చిన, ఇంకా వీళ్ళు కూడా, అంటే వీళ్ళు వచ్చిర్రు, బట్ Is that okay to go? Yeah, amma. No. Yeah, but there is a track, railway track. You got a track on your... No. Here, railway track, I think. Railway lane. Yeah. Is that railway lane? Ah, okay, das sind die Kreise, ja. So, but it's showing from here, but there is no road. I think we have to return. Yeah, we have to return. Yeah, better to go somewhere like There's only from the that main under road. bridge. Yeah. The Yeah, other the other route. side, Yeah. from the outer town. See, ఎక్కడ కూడా దారి లేదు గైస్. అదండి వెనకకి. ఇదే ఫారెస్ట్లో ఇంకో రోడ్ తీసుకున్నా, చిన్న వేరే తీసుకోపోద్దు. ఇప్పుడు చూసినా ఎక్కడో రోడ్డు మిస్ అవుతూ ఉంటుంది. చూద్దాం ఎడిదా తీసుకోవద్దా. అమ్మని పోతుంది ఇంకా డీప్ పోతాను. బయట చూపెడతా ఉంది, చూద్దాం. అరే నీ అమ్మ,
మొత్తం చీకటి. సౌండ్ అది. కట్టెలు కొట్టేది అది వచ్చింది. రే ఈ పట్టాలేంద్రా మళ్ళీ ఇడికి వచ్చింది. రోడ్డు ఉందా లేదా ప్లీజ్ రా. వల్లే కాదు ఇక మళ్ళీ వెనక్కి పోవడం. సాధన కూడా అయితే లేదు. పొద్దుగాల తిన్నా ఓట్స్. అమ్మా రోడ్డు ఉండే ఉండాలి. ఉంది. అమ్మా ఓ మై గాడ్. అబ్బా ఇప్పుడు ఇంకా మట్టి రోడ్డే ఉందండి. అయ్యో బాబోయ్ ఏం పరీక్ష అయ్యా ఇది. అస్సలకి అలసిపోయిన 75 ఒక్కేయండి. అలా ఇది ఒకటే. అమ్మా ఒక ఫిష్ ఇట్లా కనబడ్డది. €9. ఓకే మొత్తం ఉందా. కెన్ ఐ ఈట్ హియర్? థ్యాంక్ యూ. So after the forest ride, I got it. Perfect meal. I got a perfect meal. ఇచ్చి పడేద్దాం ఇక. Thank you very much. Merci. What do we say? Dankeschön. 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 You are from? Kosovo. Kosovo? Oh, Albanien. Albanian? Yeah. Inshallah. Inshallah. Ja, alhamdulillah. Ja. Muslim? Ja. Inshallah. Thank you. Bitte, bitte. Thank you. నా దగ్గర బ్రెడ్ ఉండే. చేప పెట్టుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎక్కిలోస్ సరే తింటా. ఇవాళ చాలా లాంగ్ డే ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే తొక్కుతూనే ఉండాలి. అలా టక్ టక్ సౌండ్ వస్తుందంటే నేను గేర్లు డౌన్ చేస్తున్నాను అర్థం. ఎందుకంటే ఎంత దొక్కినా కొండ కాబట్టి. ఇంకొక 26 కిలోమీటర్లు అయితే మునిచ్ అనే ప్లేస్కి వెళ్ళిపోతాం. బట్ అది అవుతుందా లేదా అని తెలియట్లేదు. తిన్నా కదా ఫిష్, బ్రెడ్ ముక్కలు అవి తినే అంటారు కాదు ఇప్పుడు. భలే ఉందండి అసలుకి నెక్స్ట్ లెవెల్. సూపర్ అసలుకి. గైస్ సో ఇక్కడ అడవి పందులు ఉంటాయి అని చెప్పేసి చిన్న బోర్డు అవుతుంది. జాగ్రత్త పోవాలి అని చెప్పేసి అయితే ఉంది. ట్రాన్స్లేట్ చేద్దామంటే ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. అండ్ వీటికి ఏం కూడా స్పీడ్ ఎక్కువ అని చెప్పేసి పెట్టారు. అలా నైస్ నైస్. సో
సో నేను ఇట్లా అడవిలో రైడింగ్ చేసుకుంటూ పోతా ఉన్నా. ఇప్పటికే దగ్గర దగ్గర 85 కిలోమీటర్లు అయిపోయినాయి. సడన్గా ఒక అతను కలిసిండు. సో అతను ఇక్కడ మునీచ్ సిటీలో ఉంటాడంట. సో మా ఇంటికి రావచ్చు కదా, సో దట్ నేను కూడా ఇట్లనే బ్యాగ్ ప్యాకింగ్ చేస్తూ ఉండేటోడిని. సో నీకు కావాలంటే ఇవాళ నైట్ ఇక్కడ పడుకో అని చెప్పేసి అన్నాడు. అయితే నేను ఆలోచించి ఇంకా సరే వస్తానని చెప్పేసి అన్న. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఉంటారు, బట్ నైట్ వాళ్ళు వెళ్ళిపోతారు. డే టైంలో నువ్వు ఉండొచ్చు నాతోటి, నైట్ వెళ్ళిపోతారు, నైట్ స్టే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మా గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా నేను అతనితో పాటు వస్తా అని చెప్పేసి అయితే చెప్పిన. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మేబీ ఇక్కడ నుండి ఇంకొక 6-7 కిలోమీటర్లు ఉంది. ఇంకా పోయి అక్కడ కలిసేసి మెల్లగా అక్కడ నుండి ఇక అక్కడే పడుకొని మళ్ళీ రేపు తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనేది ప్లాన్. చాలా పదండి ఇంకా వాళ్ళ ఇంటికి. సో ఫైనలీ నేనైతే స్నానం కూడా చేశాను. అండ్ మనోళ్ళు ఏదో కర్రీ వండుతారు. హాయ్, లైక్ మార్విన్ లౌగిన్. సో నాకు పేరు కొంచెం బిట్ కన్ఫ్యూజ్డ్ ఉంది, బట్ లౌగిన్. అండ్ ఇతను ఏదో వండుతున్నాడు వంకాయలతోటి, సంథింగ్ ఏదో చేస్తారంట. ఇటాలియన్, ఈజ్ ఇట్ ఇటాలియన్ డిష్? It's an Italian dish, ఇటాలియన్ డిష్. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అసలు ఇది ఏం డిష్ చూడాలి. అక్కడైతే ఆనియన్స్ వేసేసారు. ఇది Tomatoes. టమాటోస్ అలా వేసేసారు. Hast du Sorgen gemacht, glaube ich. Ja, ja. Dann wird schon durchgezogen. And Hello? hello, his name is like Lenny. But that guy name is like very difficult to pronounce. That guy name, for me it's very difficult. So ఏదో చేస్తారంట వంకాయలు, ఎగ్స్ అండ్ టమాటా తోటి. కొంచెం ముందే చెప్పుంటే నేనే ఏదైనా మంచి కూర వండి పెట్టేటోను వీళ్ళకి. I don't have that much bread, so it won't be that much for everyone. But It's okay. I hope we No all problem. don't sleep hungry. No, I can eat like this much. Alright. Du musst so ein bisschen reinflittern. Oh, nice. Muss ich jetzt rein? Really hot. Yeah. I spread it out so it cools a bit faster because. Oh, that's Maybe it needs a little bit more salt. Here's salt. maybe it's because of the cheese. It's so like it's hard. If I like eat, then it will stick on And it, everywhere, right? Yeah. Gurden. Good. Huh? Good. Gurden. It's a Bavarian accent. Gurden. 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 Yeah. Gurden. Gurden. Yeah. Gurden. Gordon. It's Bavarian Means accent like- for means- good appetite. One appetite. Yeah. Gurden. Enjoy. Baumäßig. Top lecker. Nice. Yeah? Nice. What is this dish name? Parmigiana. Parmigiana. సో గైస్ నేను ఫుల్ అలసిపోయినా, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. తిన్నా పడుకుంటున్నా. ఇండియన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, బట్ అనుకోకుండా ఇక్కడ రావడం అయింది. అరే వాళ్ళ ఇంటికి వెళ్తా, బట్ చాలా బాగా ఫుడ్ గిట్లా పెట్టిండు, మంచిగా చూసుకున్నాడు. ఏంటో నేను ఏది జన్మలో ఏ అదృష్టం చేసుకున్నాను. చీకటి ఉండొచ్చు. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బై. 92 kilometers అయింది రైడ్. బాయ్.